నమస్కారం యాక్టివ్ సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేఖ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు. హాజరు కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర పార్టీల అగ్ర నేతలు. పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన అన్నదాతలు. 3 రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్. భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు. సీఎం జగన్ ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జనం జగన్ వెంటే నిలుస్తారు. పొంగనూరు పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన ధనుర్మాసం ఉత్సవాలు. నెల రోజుల పాటు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై ప్రవచనాలు. తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ కార్డియాక్ ల్యాబ్ ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. నెలకు 100 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా స్తంభించిన బ్యాంకు సేవలు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెబాట పట్టిన ఉద్యోగులు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు. ఇక వార్తల్లోని వివరాలు. ఒక్కరోజు గడువులోనే రాష్ట్రం అదిరిపోయేలా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అమరావతి రైతులు శ్రమిస్తున్నారు. తిరుపతి సమీపంలో 20 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, వివిధ పార్టీల జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు తరలివస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అమరావతి రైతులు ఆహ్వానించగా ఆయన పర్యటన ఖరారు కావాల్సి ఉంది. తిరుపతి బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ అని నామకరణం చేశారు. తిరుపతి నగర శివార్లోని దామినిడి సమీపంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో గురువారం ఉదయం భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన అమరావతి జేఏసీ నాయకులు, రైతులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, కాంగ్రెస్ పార్టీ నేతలు శైలజనాథ్, తులసిరెడ్డి, సిపిఐ నేతలు నారాయణ, రామకృష్ణ తదితర కీలక నేతలు బహిరంగ సభకు హాజరు కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన అమరావతి రైతులు ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 3 రాజధానుల ప్రతిపాదన పెట్టి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మేము ఒక మహాసంకల్పం తీసుకొని మహాసంకల్ప దీక్షతోటి నవంబర్ 1వ తేదీ నుంచి ఆ దేవదేవుని సన్నిధికి పాదాలతోటి నడిచి వచ్చి మహాపాదయాత్ర చేపట్టాం. ఆ ముగింపు సందర్భంగా రేపు ఇక్కడ తిరుపతిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాం. దీనికి ఈ సభకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలని, రాష్ట్ర జాతీయ నాయకులని, అన్ని కుల, మత, అన్ని వర్తక, వాణిజ్య, వ్యాపార, రైతు సంఘాలని, సాగునీటి సంఘాలని అందరినీ ఆహ్వానించాం. ఈ సభ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ అమరావతి యొక్క ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయటం కోసం, అలానే మన రాష్ట్ర భవిష్యత్తు, మన పల్లెల భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది. కాబట్టి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. న్యాయస్థానం ఆదేశాలకు లోబడి సభ నిర్వహిస్తామని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. విభాగాల వారీగా ప్రత్యేక గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు అమరుస్తున్నారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి కోరగా అధికారులు నిరాకరించారు. దీంతో దామినేడు సమీపంలో ఒక ప్రైవేటు స్థలంలో అమరావతి బహిరంగ సభ నిర్వహణకు ఆగమేఘాల మీద ఏర్పాట్లు మొదలుపెట్టారు. సభ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. పాలనా వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతుల బహిరంగ సభకు పోటీగా వివిధ సంఘాలు చేపట్టిన ర్యాలీకి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. 3 రాజధానులకు మద్దతు ఇవ్వడంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో రాయలసీమ మేధావుల ఫోరం, వివిధ ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కృష్ణాపురం ఠాణా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అమరావతి రైతుల పాదయాత్ర రాయలసీమలోకి ప్రవేశించినప్పటి నుంచి సీమ మేధావుల ఫోరం వీరికి వ్యతిరేకంగా కార్యక్రమాలు కొనసాగిస్తోంది.
అమరావతి రైతుల బహిరంగ సభకు పోటీగా రాయలసీమ వాసులతో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఒకే రోజు కాకుండా 18వ తేదీ బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో గురువారం వివిధ విద్యార్థి ప్రజా సంఘాలతో కలిసి రాయలసీమ మేధావుల ఫోరం నాయకులు తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాయలసీమలోని 4 జిల్లాలకు చెందిన ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ మేధావులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. మేము త్యాగాలు చేశాం. రాయలసీమకు మేము రాష్ట్రం కోసము రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి రాజధానిని పోగొట్టుకున్నాం. ఆ రోజు రాయలసీమ కర్నూలులో ఉన్నటువంటి రాజధానిని పోగొట్టుకున్నాము. మళ్ళీ ఈరోజు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మేమందరం కూడా 3 ప్రాంతాలు సమానంగా ఉండాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దాన్ని మేమందరం కూడా స్వాగతించాము. చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే గతంలో హైదరాబాద్ను ఒక్కటిని మాత్రమే డెవలప్ చేయడం వల్ల మిగతా ప్రాంతాలంతా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ అంతా కూడా తెలంగాణ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయిపోయింది. దానివల్ల మేము అందరం కూడా నష్టపోవడం జరిగింది. మళ్ళీ అలాంటి పరిణామాలు భవిష్యత్తులో జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, 3 ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తామనేటువంటి విషయాన్ని ఎందుకు భరించలేకపోతున్నారనేది మాకు ఇప్పటికి కూడా అర్థం కాకుండా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఎన్నికల హామీలు దాదాపు 100% పరిష్కారం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. బొంగునూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఎన్నికల హామీలన్నీ కూడా 100% నెరవేర్చడం జరిగింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులున్న రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు లోటు బడ్జెట్ ఇచ్చిన అవన్నీ కూడా అధిగమించి చెప్పిన మాట ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు ఇప్పటిదాకా నెరవేర్చిన విషయాన్ని మీరు కూడా గమనించాలి. అదే పందాలు ఈరోజు మేము గ్రామాలలో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా వారు సమస్యలు ఏది కూడా అడగడం లేదు. ఏదో చిన్న చిన్న సమస్యలు, ఒక ఇల్లు లేకపోతే డిస్ప్యూట్ ఏదైనా ఉండే అట్లాంటివి ఉన్నారు తప్ప అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడో దాని ద్వారా సచివాలయంలో ఉన్న కార్యదర్శులు కానీ మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి వారికి అన్ని సమస్యలు కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక్కరు కూడా ఎక్కడ కూడా అసంతృప్తి కానీ మాకు పని జరగలేదు, మాకు ఫలానా కార్యక్రమం కాలేదని చెప్పి ఎవరు కూడా చెప్పే పరిస్థితుల్లో లేరంటే ఇంత చక్కని పరిపాలన గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగలేదనేది మనం అందరం కూడా ఆలోచించాలి. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ధనుర్మాసం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నెల రోజులు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం నుంచి వేకువజామున స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవస్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యంగా భావించేది ధనుర్మాసం. గురువారం మధ్యాహ్నం 12:26 ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి శ్రీవారికి సుప్రభాత సేవస్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ఈ ధనుర్మాస ఘడియలు జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ముఖ్యంగా ప్రార్థిస్తారు. అందుకే ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు 1 పాసురం వంతున అర్చకులు నివేదిస్తారు. సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులు శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. 12 మంది ఆళ్వారుల్లో శ్రీ గోదాదేవి ఆండాల్ ఒకరు. ఆమెను నాచియారని కూడా పిలుస్తారు. శ్రీవారిని స్తుతిస్తూ ఆండాల్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారని అంటున్నారు శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా ధనుర్మాసం సాంప్రదాయ ఆచారాల ప్రకారం వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల పైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా విశేషమైన గోదాదేవి పాసురాలతో స్వామివారికి పాసురాల ద్వారా పాడుతూ ఉండగా తోమాల సేవ, ప్రత్యేకమైన సహస్రనామార్చన,
నైవేద్యాలు, విశేష నైవేద్యాలు సమర్పించబడతాయి. 17వ తేదీ నుంచి సుప్రభాత స్థానంలో తిరుప్పల్లి ఎళుచి అనే ధనుర్మాస పాసురాలని పఠనం చేస్తూ ఉంటారు. విశేషంగా ఆ రోజు నుంచి ధనుర్మాస కైంకర్యాలు ప్రత్యేకంగా నిర్వహించి తిరిగి ధనుర్మాస కైంకర్యాల్లో బిల్వపత్రాలతో సహస్రనామార్చన నైవేద్యం పూర్తి అయిన తర్వాత యథావిధిగా మామూలు కైంకర్యాలు జరపబడతాయి. ఈ విధంగా జనవరి 14వ తేదీ వరకు ఈ ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించబడతాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ కార్డియాక్ క్యాథెడ్రేషన్ ల్యాబ్ను గురువారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ముందుగా శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటానికి పూజలు చేసి ల్యాబ్కు ప్రారంభోత్సవం చేశారు. తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాక్ క్యాథెడ్రేషన్ ల్యాబ్ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారి కార్డియాక్ క్యాథెడ్రేషన్ ల్యాబ్ను ఇక్కడ ఏర్పాటు చేశామని, ఇందుకోసం సుమారు 6 కోట్ల రూపాయలు వ్యయం చేశామని చెప్పారు. ఈ ల్యాబ్ ద్వారా పిల్లలకు పుట్టుకతో ఉండే గుండెలో ఏర్పడే రంధ్రాలకు కీహోల్ విధానంలో పూడ్చడం జరుగుతుందని అన్నారు. ఈ విధానం వల్ల 24 గంటల్లోనే రోగులను డిశ్చార్జ్ చేస్తారని, వారంలోపు పిల్లలు యథావిధిగా పాఠశాలకు వెళ్లడం తదితర పనులు చేసుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రెడ్డపరెడ్డి, సిఎస్ ఆర్ఎంఓ శేషశైలేంద్ర, చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీనాథ్, ఆర్ఎంఓ డాక్టర్ భరత్ పాల్గొన్నారు. 16 సర్జరీలు జరిగాయి. అందులో నిన్న ఒక సర్జరీ చేశారు. కేవలం 25 రోజుల అందరూ కూడా ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల సర్జరీ జరిగిన 16 మంది పిల్లలు కూడా ఆ దేవుడి దయ వల్ల సర్జరీలు బాగా రికవర్ అవ్వాలి. దీన్ని ఇంకా స్పీడ్గా అభివృద్ధి చేయాలంటే ఇప్పటికే మన దగ్గర 16 సర్జరీలు చేస్తే ఇంకా 170 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఈ 2 నెలల్లోనే. అందుకని ఇంకా ఏ విధంగా అయితే అధునాతనమైన ఎక్విప్మెంట్ కావాలి అని మా డైరెక్టరు, మా అధికారులు ఆదేశించిన మీదకు క్యాత్ ల్యాబ్ కూడా ఈరోజు ప్రారంభించాం. దేశంలోనే ఈ క్యాత్ ల్యాబ్ ఎక్విప్మెంట్ మొట్టమొదటిసారిగా ఈ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క ఎక్విప్మెంట్ కోసమే సుమారుగా 5 నుంచి 6 కోట్ల రూపాయలు వ్యయం చేసి ఈ ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకొని ఈరోజు ఆ ఎక్విప్మెంట్ ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా ఆపరేషన్ చేయడం. కరోనాతో ఢీలా పడిపోయిన సినీ పరిశ్రమకు అఖండ చిత్రం ఊపిరిపోసిందన్నారు హీరో నందమూరి బాలకృష్ణ. శ్రీవారి దర్శనార్థం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న సినిమా యూనిట్ గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అఖండ విడుదలై సుమారుగా 21 నెలలు తర్వాత అంటే పిక్చర్ ఈ కరోనా రావడం, ఈ మహమ్మారి తర్వాత మేము మొదలుపెట్టాక 21 నెలల తర్వాత సినిమాని విడుదల చేయడం, ఆ సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పడడం, అఖండ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఇండస్ట్రీకి మరొకసారి ఊపిరిపోసినట్టు అయింది. ఎంతోమందికి మళ్ళీ ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఈ సినిమా. దాన్ని ప్రేక్షకులు కూడా ఎంతో సినిమాని ఆదరించి ఇంత ఘన విజయం చేశారు. ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఉద్యోగులు విధుల్లో ఉండాలో వీధుల్లో ఉండాలో ప్రభుత్వమే తేల్చుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం ఉదయం ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించారు. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఉద్యోగుల ధర్నాను ఉద్దేశించి ఉపాధ్యాయ సంఘం నాయకులు గంటామోహన్ మాట్లాడుతూ 2018 పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన పర్సంటేజీ వాస్తవికతకు ఏమాత్రం దగ్గరగా లేదన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉద్యోగి ఏమి కొనే పరిస్థితులు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రాఘవులు, నాయకులు రమణ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గురువారం బ్యాంకు సేవలు పూర్తిగా స్తంభించాయి. బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
భారత ప్రభుత్వ రంగంలోని 2 బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గురు శుక్రవారాలు 2 రోజులు బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బ్యాంకు సేవలు పూర్తిగా స్తంభించాయి. తిరుపతి, మదనపల్లె, చిత్తూరుతో పాటు పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో సైతం బ్యాంకు ఉద్యోగులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. తిరుపతిలోని పూర్ణకుంభం సర్కిల్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ కార్యాలయం ఎదుట బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత బ్యాంకర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్రం బిల్లు తీసుకురావడం శోచనీయమని అన్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు తమ నిరసన వ్యక్తం చేస్తూ 2 రోజులు సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్ అమెండ్మెంట్ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1969లో ఈ బ్యాంకులన్నీ ప్రైవేట్ సెక్టార్లో ఉండేవి. ఇవన్నీ ప్రైవేట్ సెక్టార్లో ఉంటే చిన్న చితకా వాళ్ళని పట్టించుకోవట్లేదని ఇందిరాగాంధీ గవర్నమెంట్ వాటి మొత్తాన్ని జాతీయం చేసేసి బ్యాంకింగ్ సేవల్ని అందరికీ అందుబాటులోకి, సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి తెచ్చింది. అవి చాలా ఉన్నట్లు మళ్ళీ 1980లో రెండోసారి మళ్ళీ ఇంకా ఎక్కువ బ్యాంకులు నేషనలైజ్ చేసింది. ఇవి కూడా సరిపోవట్లేదని, గ్రామీణ ప్రాంతాలకి బ్యాంకింగ్ సేవలు అందట్లేదని రీజనల్ రూరల్ గ్రామీణ బ్యాంక్స్ని కూడా స్థాపించింది. ఇన్ని స్థాపిస్తూ ఎక్కువ మంది ప్రజలకు వెళ్ళాలి అని చెప్పి గవర్నమెంట్ పూనుకుంటుంటే ఇప్పుడున్న NDA 2 గవర్నమెంట్ మాత్రం ఉన్నవాటన్నిటినీ విత్డ్రా చేసేసి, ఉపసంహరణ చేసేసి కేవలం కార్పొరేటర్లకు మాత్రమే దారదత్తం చేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలో వెళ్తూ ఉందండి. నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమం 2వ రోజు గురువారం అట్టహాసంగా సాగింది. తొలి రోజు ప్రజల నుంచి మంచి స్పందన రాగా 2వ రోజు సైతం తమ సమస్యలు విన్నవించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమం 2వ రోజు గురువారం కొనసాగించారు ఎమ్మెల్యే రోజా. శుక్రవారం వార్డులోని కొత్త వీధి, దాసరిగుంట వీధి, వత్తవాడ వీధి, గేటు వీధి, న్యూ వీవర్స్ కాలనీ, ఆనంపట్టు రోడ్ వీధుల్లో ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించారు. ప్రజలు సమస్యలు విన్నవించిన చోటే సంబంధించిన వార్డు వాలంటీర్ సహాయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హరి, కమిషనర్ వెంకట్రామిరెడ్డి, అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయడం సహేతుకమని రాయలసీమ అధ్యయనాల సంస్థ వ్యవస్థాపకులు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 రాజధానుల నిర్ణయం అసంబద్దమన్నారు. విశాఖ వాసులు ఏ రోజు రాజధాని కావాలని కోరలేదని చెప్పారు. సహేతుకమైనటువంటి ఆలోచనతో అక్కడ కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఉండడం న్యాయం. ఒకవేళ ఏదైనా శీతాకాల సమావేశం జరగాలంటే ఇప్పుడు బెల్గాంలో జరిగినట్టుగాను, మిగిలిన రాష్ట్రాల్లో జరిగినట్టుగాను వైజాగ్లో జరుపుకోవచ్చు. వైజాగ్లో ఎవరూ కూడా రాజధాని కావాలనేటువంటి డిమాండ్ చేయలేదు. కావాలనేటువంటి కోరిక ఆ ప్రాంతంలో ఎప్పుడూ ఉత్పన్నం కాలేదు. ఎట్లయితే ఇప్పుడు రాయలసీమ గురించి స్టేట్ కావాలని కోరినప్పుడల్లా కూడా 7 జిల్లాలతో అన్నప్పుడల్లా నవ్వు వస్తుంది. మనమేమి ఇంపీరియలిస్టులు కాము. ప్రకాశం జిల్లా వాళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు రాయలసీమలో చేరాలనేటువంటి అభిలాషను ఎప్పుడు వ్యక్తం చేయలేదు. ఆ గంగుల ప్రతాప్ రెడ్డి, మైసూర్ రెడ్డి మాట్లాడినప్పుడల్లా ఇదే మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా మాట్లాడటం న్యాయంగా, మన 4 జిల్లాల గురించి మనం మాట్లాడటం న్యాయం. కాబట్టి 3 రాజధానులు ఎందుకు అన్నారో కానీ నాకు ఆ 3 రాజధానులు అనేటువంటి పేరే సరైనది కాదయ్యా. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ డిమాండ్ల సాధనకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి, పెండింగ్ డీఏలు ఇవ్వాలి, సిపిఎస్ రద్దు చేయాలి, పీఆర్సీ న్యాయబద్దంగా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఏపీ ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆలోచించి న్యాయం చేయాలని కోరారు.
మాకు చెందవలసినటువంటి పైకాన్ని, మాకు ఇవ్వవలసినటువంటి హక్కుల్ని మాకు కాలరాయకుండా మా యొక్క ఉద్యోగుల్లో ఆ పిఆర్సీని 50% ఇచ్చి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను విడుదల చేయడం కానీ, సిపిఎస్ను రద్దు చేయడం కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మన కంటింజెంట్ ఎంప్లాయీస్ని క్రమబద్ధీకరించి వాళ్ళని రెగ్యులేట్ చేయడంలో కానీ, ఇలా అనేక డిమాండ్లు 72 డిమాండ్లతో ఇంతవరకే ప్రభుత్వానికి మేము సమర్పించిన ఉద్యోగ సంఘ నాయకుల ద్వారా అవన్నీ కూడా పరిష్కరిస్తే మేము భవిష్యత్తులో ప్రభుత్వానికి చేదోడు వాదోడుగుండి ప్రభుత్వం ఇంకా మంచి పేరు వచ్చే విధంగా అధికారులు అయితే జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు, అదేవిధంగా మిగతా శాఖల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా శ్రమిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ నెలాఖరులోపు తిరుమల 2వ ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. గురువారం సాయంత్రం ఆయన అధికారులతో కలిసి ఘాట్ రోడ్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. తిరుమలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న 2వ ఘాటు రోడ్డు మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని, వైకుంఠ ఏకాదశిలోపు పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు అనుమతించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలను గురువారం సాయంత్రం చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ వర్షానికి పెద్ద బండరాళ్లు పడినా స్వామివారి దయ వల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. పడిన బండరాలను పూర్తిస్థాయిలో తొలగించామని, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఘాట్ రోడ్లో జరుగుతున్న మరమ్మతులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. ఐఐటీ నిపుణుల సూచనల మేరకు బండరాలు పడే ప్రాంతాలను గుర్తించి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పనులన్నింటినీ ఈ నెలాఖరున పూర్తి చేసి 2వ ఘాటు రోడ్డును భక్తులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. చైర్మన్ వెంట టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ2 జగదీశ్వరరెడ్డి, వీజీఓ బాలిరెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ ఈఈ రమణ తదితరులు ఉన్నారు. గత నెలలోకి వచ్చిన భారీ వర్షాల వల్ల డిసెంబర్ 1వ తారీఖు పెద్ద బోల్డర్స్ విరిగిపట్టడం వల్ల ట్రాఫిక్ అంతరాయం జరిగి ఘోర ప్రమాదం నుంచి కూడా భక్తులకి ఎవరికి ప్రమాదం లేకుండా ఆ స్వామివారి దయ వల్ల కాపాడుకోగలిగాం. ఎందుకంటే ఆ బోల్డర్స్ కనుక వెహికల్స్ మీద పడి ఉంటే, ఎందుకంటే 5 పల్టీలు కొట్టింది కాబట్టి సుమారుగా 400-500 టన్నులు ఉన్న బోల్డర్స్ అవి ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగానే దాన్ని టోటల్గా రిమూవ్ చేసే కార్యక్రమం కూడా కంప్లీట్ చేశారు మా అధికారులు కాంట్రాక్టర్ సహాయంతో. మొత్తం పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే విధంగా అన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి వెహికల్స్ పోయినా ఎటువంటి ప్రమాదం, బోల్డర్స్ పడకుండా ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండే కార్యక్రమం పూర్తి అయ్యే పరిస్థితిలో ఉంది. ఏపీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు పుత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పుత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు గురువారం మహాధర్నా నిర్వహించాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ గత వారం రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి తన పాదయాత్ర సమయంలో ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేసి సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం ఏమిటని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న డిఏలను, భవిష్యత్ తరాల కోసం దాచుకున్న పీఎఫ్ నిధులను విడుదల చేయాలని కోరారు. రోజుకో మాటతో మా సహనాన్ని పరీక్షించవద్దునని, రానున్న రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాళహస్తి ఆలయంలో చిత్తూరు జిల్లాలోని దేవాలయాల ఈవోలకు ఆలయాల పాలనపై శిక్షణ తరగతులు నిర్వహించారు. భక్తులకు సదుపాయాలతో పాటు గౌరవ మర్యాదలు ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం మన కర్తవ్యంగా భావించాలని శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెద్దిరాజు అన్నారు. దేవాలయ పరిపాలనా సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని ఆలయాల ఈవోలకు శిక్షణ తరగతులు చేపట్టారు. ఈ శిక్షణ తరగతులకు సీతా డైరెక్టర్ రామచంద్రరావు, శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెద్దిరాజు, చిత్తూరు ఏసీ ఏకాంబరంలు హాజరయ్యారు. సీతా డైరెక్టర్ రామచంద్రరావు మాట్లాడుతూ ఆలయాల ఈవోలకు, పాలక మండళ్లకు మధ్య సయోధ్య ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కొంతమందికి సగం జీతం ఇచ్చామని చెప్పి పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా సగం జీతం ఇచ్చే పరిస్థితే కనిపించింది. మరి అలాంటి పరిస్థితిని అధిగమించి ఇప్పుడు మీరు ఆలయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అనే ఒక టాస్క్ మీ ముందుంది. కాబట్టి ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొని మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో మనసు లగ్నం చేసే విధంగా ప్రతి భక్తుడి పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తూ సదుపాయాలు కల్పించడం మన విధి అని అన్నారు. కావచ్చు, స్టాఫ్ వచ్చి ఎవరితో అయినా కూడా మనం ఏదైనటువంటి గౌరవ భావంతో ప్రవర్తించడం అనేది చాలా అవసరం.
ప్రధానంగా ఇక్కడికి వచ్చేటటువంటి దేవాలయాల్లో అన్ని విధాలా కూడా ఆ శుభ్రత కానీ శుచి కానీ ఇవన్నీ ఉండాలి. భక్తులతో మాట్లాడేటటువంటి విధంలో మంచి ప్రవర్తనతో మనం వ్యవహరించడం అనేది భక్తులనే కాదు ఎక్కడైనా కూడా సమాజంలో ఆ విధంగా ప్రవర్తన అనేది మంచి ఒక సత్ప్రవర్తన కలిగి ఉండటం అనేది చాలా అవసరం. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ శ్రీకాళహస్తిలో బ్యాంకర్లు 2 రోజుల సమ్మె చేపట్టారు. బ్యాంకులను ప్రైవేటీకరణ చేసి పేదలకు అన్యాయం చేయవద్దని బ్యాంకర్ల యూనియన్ నాయకులు మునయ్య విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెలో భాగంగా శ్రీకాళహస్తిలో బ్యాంకర్ల సమ్మె చేపట్టి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు. ప్రైవేటీకరణ వద్దే వద్దు, దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. బ్యాంకర్ల యూనియన్ నాయకులు మునయ్య మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణలో భాగంగా జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం దురదృష్టకరమన్నారు. బ్యాంకులు ప్రైవేటు పరమైతే పేద, బడుగు, బలహీన వర్గాలు తమ ప్రయోజనాలు కోల్పోతారని, బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బ్యాంకు యూనియన్ నాయకులు భవిత, చేతన్, కుమార్, ప్రవళిక, వెంకటేశ్వర్లు, ఆనంద్, మునిప్రసాద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థం గిరిజన విద్యార్థులకు రోప్ సంస్థ నోట్ పుస్తకాలను పంపిణీ చేసింది. విద్యాదానంకు మించిన దానం లేదని, ఉన్నంతలో 10 మందికి ఉపయోగపడే వ్యక్తిత్వం ఆదర్శప్రాయమని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థంలోని మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ చేపట్టారు. రోప్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ విద్య సమాజాన్ని ఉన్నత స్థాయికి తెస్తుందని, విద్యాదానంకు మించిన దానం లేదన్నారు. నిరుపేదలైనా తమ సంపాదనలో కొంత సమాజం కోసం వినియోగించడం ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రోప్ సంస్థ అధ్యక్షులు పసల ప్రసాద్, యుగంధర్, వైసీపీ నాయకులు హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. ఎంచేదంటే సామాన్య కుటుంబంలో పుట్టినా కూడా తన యొక్క సంపాదనలో కొంత భాగాన్ని ప్రతి సంవత్సరం పిల్లల కోసం వెచ్చిస్తా ఉన్నాడంటే చాలా హర్షించదగ్గ విషయం. అంగన్వాడీలకు పీఆర్సీని వర్తింపచేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాదేవి డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ధర్నా చేశారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు గంగాదేవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు పీఆర్సీని అమలు చేసినట్లే ఏపీలో కూడా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. వర్కర్లు, హెల్పర్ల సర్వీసును బట్టి జీతం పెంచాలని, కనీస వేతనం 21,000 ఇవ్వాలని ఆమె కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ తిరుపతి అధ్యక్షురాలు యాస్మిన్, ఉపాధ్యక్షురాలు మొబీనా, కార్యదర్శి వసంత, కోశాధికారి కృష్ణవేణి, నాయకురాళ్లు మల్లీశ్వరి, సరస్వతి, భూదేవి, హేమలత, జీవిత, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానానికి భక్తుల హుండీల ద్వారా సమర్పించిన కానుకలను పరకామణి నిర్వహించారు. సుమారు 77 రోజుల తరువాత అమ్మవారికి జరిగిన హుండీ లెక్కింపులో సుమారు 23 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నందు పరకామణి అనగా హుండీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజుకి 77 రోజులు తర్వాత చేస్తున్నాము. భక్తులు అధిక మొత్తంలో మొక్కుబడులు చెల్లించి ఉన్నారు. ఈ కార్యక్రమం హిందూ దేవాదాయ శాఖ తనిఖీదారి సమక్షంలో మరియు గ్రామీణ బ్యాంకు సిబ్బంది మరియు పోలీసు వారు, ఈస్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది వారు వీరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వీరితో పాటు దేవస్థానం ఆలయ సిబ్బంది మరియు కొంతమందిని నియమించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కరోనా అంతరించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించమని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. సుమారు 1,30,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పేదరికమే మరి అర్హతగా ఎలాంటి అవినీతి లేకుండా ఈ రోజున చేయడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా పేద వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
తప్పనిసరిగా ఆ భగవంతుడు ఆశీస్సులతో, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరి ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినివ్వాలి. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. గొబ్బెమ్మ తల్లి గ్రామోత్సవంను ఘనంగా జరిపారు. ఏడాది తరువాత తొలిసారిగా గ్రామోత్సవం నిర్వహించడం విశేషం. ధనుర్మాసం పూజలు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రారంభించారు. ఉదయం 3 గంటలకే జయగంట మోగించి 4:30 గంటలకు గోపూజ నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు జరిపారు. ధనుర్మాసంలో గొబ్బెమ్మ రూపంలో గౌరీదేవి దివ్య దర్శనమిచ్చారు. ఆలయంలోని అలంకార మండపంలో గొబ్బెమ్మ తల్లికి విశేష అలంకారాలు చేసి మేళతాళాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం నుంచి తీసుకువచ్చి 4 మాడవీధుల్లో వైభవోపేతంగా ఊరేగించారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి ప్రణమిల్లారు. కరోనా మహమ్మారి కారణంగా గత శివరాత్రి అనంతరం ఉత్సవమూర్తుల గ్రామోత్సవం నిలిపివేశారు. ఏడాది తరువాత మొట్టమొదటిసారిగా గొబ్బెమ్మ గ్రామోత్సవంతో మళ్లీ పురవీధుల్లో ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. ధనుర్మాసం సందర్భంగా గురువారం నుంచి దర్శన వేళలు మార్చారు. ఉదయం 4:30 నుంచి సర్వదర్శనం ప్రారంభం కాగా రాత్రి 9 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఇస్తారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు సమీపంలోని శ్రీ రాధా రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ప్రారంభం సందర్భంగా ఆలయ అర్చకులు రాజగోపాల్ అయ్యంగార్ భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. ఆలయ ఆవరణంలో భజన భక్తి బృందాలు భజనలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. యాక్టివ్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.